ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలకు సంబంధించి దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. నీ అప్పులకు పరిష్కారం దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం ముందే సిద్ధపరిచి ఉంచాడు. ముగింపు వచ్చేసింది ఇక. ఎందుకంటే ఇంతకాలం అనుభవించావు, ఇప్పుడు ఇక ముగింపు ఘట్టంలోకి వచ్చావు. ఈ ఘట్టంలో కృంగిపోవాకు, నిరాశపడవాకు, నిరుత్సాహపడవాకు. ఇంతకాలం సహించి కొంచెం కాలంలో మళ్ళీ బలహీనపడవాకు. ఒక అద్భుతమైన మలుపు దేవుడు తిప్పబోతున్నాడు. ప్రవచనాత్మకంగా పలుకుతున్న ఎవరు ఈ ఈ ఈ విషయంలో నలుగుతున్నారో వారికి సమాధానం. ఇంతకాలం నిరీక్షించా, ఓర్చుకుని ఇంకొక గడి అన్నట్టు తాళుకో. దేవుడు తిప్పే మలుపేంటో నీకు అర్థమైద్ది. ఏం అందిస్తాడో కూడా నువ్వు గుర్తుపడతావు, పొందుకుంటావు. అప్పుడు నువ్వు ఈ రోజుని, ఈ గంటని, ఈ గడియని గుర్తుపెట్టుకో. రాసుకో, నీ డైరీలో రాసుకో. దేవుడు సిద్ధపరిచింది అందిన నాడు ఒక సాక్ష్యంగా దేవుని మహింపరచు. నీకు దేవుడు సిద్ధపరిచినవి, దాచి ఉంచినవి ఒకేసారి నీ చేతికి ఇవ్వడో. ఆ సమయం రావాలి, ఆ మజిలీకి రావాలి, అప్పుడు నీకు అది అందాలి. ఇది దేవుని చట్టం. ఇక నువ్వు విశ్వాసివిగా నీకు కావాల్సిన సమస్తము ముందే సిద్ధపరిచాడు. దేవునికి మహిమ. కాకపోతే అన్యులకి మనకి వ్యత్యాసం ఏంటంటే, లోకస్తులకి మనకి వ్యత్యాసం ఏంటంటే, అన్నీ ఉన్నా వారు అందులో ఆనందం పొందలేరు. మనకు తగినంత ఉన్నా ఇందులో మనకి సంతృప్తి, ఆనందం ఉంది. అష్టైశ్వర్యాలు ఉంటాయి, కానీ మనసులో శాంతి ఉండదు, ఆత్మలో ఆనందం ఉండదు. ఈ రెండు మనకున్నాయి. నిజమైన సంతోషం, సమాధానం వారికి ఉండవు. పాప అన్యజనులు నిజదేవుణ్ణి, శాంతి సమాధానములకు ఎవరు ఆధారమై ఉన్నారో ఆ దేవుణ్ణి వారు తెలుసుకొనంత వరకు వారికి అన్నీ ఇవ్వబడతాయి, కానీ వాటన్నిటి ద్వారా వచ్చే తృప్తి, సంతోషం, సమాధానం, నెమ్మది అనేవి మాత్రం వారికి ఉండవు. అవి మనకిచ్చాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్నాడు కీర్తనల్లో. అంత కోట్ల ఐశ్వర్యాలు మనకు లేకపోయినా ఉన్నంతలో. ఇప్పుడు వాళ్ళేంటి, భయం గుప్పెట్లో బతుకుతారు. అన్నీ ఉండి కూడా విచారిస్తూ ఉంటారు. రేపేం జరుగును అనే టెన్షన్లో బతుకుతూ ఉంటారు. బతుకులో టెన్షను, చచ్చినాక టెన్షను. కానీ మనకి బ్రతుకులో టెన్షన్ లేదు, చచ్చిన తర్వాత కూడా ముందే సిద్ధపడ్డాం కనుక దానిలో కూడా టెన్షన్ లేదు మనకి. బ్రతికినంత వరకు ఆయనే చూసుకుంటాడు. పుట్టించినోడు. నేను గుర్తెరక్క ముందు సంగతి వేరు, గుర్తెరిగిన తర్వాత ఇంకెందుకు నిర్లక్ష్యం చేస్తాడు? ఆయన్ని గుర్తెరగనోడినే పోషించే దేవుడు గుర్తెరిగిన నాకు అన్యాయం చేస్తాడా? నో. బ్రతుకులో నాకు తోడై ఉన్నాడు, చచ్చిన తర్వాత కూడా నేను ఆయన దగ్గరికే చేరతా, నిశ్చయత. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న మనకు నెమ్మది కలదు, సమాధానం కలదు, సంతోషం కలదు, శాంతి కలదు. వీటన్నిటికి మించి భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ కలదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలకు సంబంధించి దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. నీ అప్పులకు పరిష్కారం దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం ముందే సిద్ధపరిచి ఉంచాడు. నీ దరిద్రతకు, లేమికి పరిష్కారం దేవుడు ముందే రెడీ చేసి పెట్టాడు. ప్రస్తుత కొంచెము కాలం మీకు శ్రమ, అది కూడా సంపూర్ణత, అది కూడా ఒక కొలికి వచ్చేస్తుంది. ముగింపు వచ్చేసింది ఇక. ఎందుకంటే ఇంతకాలం అనుభవించావు, ఇప్పుడు ఇక ముగింపు ఘట్టంలోకి వచ్చావు. ఈ ఘట్టంలో కృంగిపోవాకు, నిరాశపడవాకు, నిరుత్సాహపడవాకు. ఇంతకాలం సహించి కొంచెం కాలంలో మళ్ళీ బలహీనపడవాకు. ఒక అద్భుతమైన మలుపు దేవుడు తిప్పబోతున్నాడు. ప్రవచనాత్మకంగా పలుకుతున్న ఎవరు ఈ విషయంలో నలుగుతున్నారో వారికి సమాధానం. ఇంతకాలం నిరీక్షించా, ఓర్చుకుని ఇంకొక గడి అన్నట్టు తాళుకో. దేవుడు తిప్పే మలుపేంటో నీకు అర్థమైద్ది. ఏం అందిస్తాడో కూడా నువ్వు గుర్తుపడతావు,
పొందుకుంటావు. అప్పుడు నువ్వు ఈ రోజుని, ఈ గంటని, ఈ గడియని గుర్తుపెట్టుకో, రాసుకో, నీ డైరీలో రాసుకో. దేవుడు సిద్ధపరిచింది అందిన నాడు ఒక సాక్ష్యంగా దేవుని మహింపరచు. చెప్పు, విశ్వాసంతో చెప్పు. ఉందా లేదా? ముందే సిద్ధపరచబడిందా లేదా? నోరు తెరవరేమండి? ఇంకేమైనా డౌట్ లేదుగా? ఆ నాస్తికుడికి ఇచ్చినప్పుడు నీకు ఇవ్వడా? మరి నిశ్చయముగా నీకు అందాల్సిన దాన్ని మొత్తాన్ని కూడా దేవుడు నీకు అందుబాటులోకి తెస్తాడు. అది నీ పిల్లల విషయమో, నీ పర్సనల్ విషయమో, నీ శరీర సంబంధమైన అక్కర్లకు సంబంధించిందో, ఆత్మీయ అక్కర్లకు సంబంధించిందో, అది నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు, నాకు తెలియదు. కానీ ఆయన పలికించిన మాట ఇప్పుడు నేను పలుకున్నా, జరిగిద్ది. నా నిశ్చయత, నా నెమ్మదికి కారణం అదే. నాకేదో అది కావాలి, ఇది కావాలి, బోల్డని అవసరతలు ఉన్నాయి, బోల్డని టెన్షన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ నిజంగా నేను ఏమగునో అని ఆలోచిస్తే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చేరుతా, డౌట్ లేదు. నిద్ర మాత్రం వేసుకుని నిద్ర రాదు. అవన్నీ దేవుడు నాకు ముందే సిద్ధపరిచాడని నమ్మి యెహోవా ఈరే అనుకొని నిద్రపోతున్నా, తిరుగుతున్నా. చెప్పు, ఎవరు? యెహోవా ఈరే. ఆ ఘట్టంలో, ఆ ఘడియలో, ఆ పర్వతం మీద ఆయనే చూసుకుంటాడు, ఆయనే. కాబట్టి చెప్పండి, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఐశ్వర్యానికి సంబంధించిన సమస్యలు, ఏదైనా ముందే, డౌట్ లేదుగా? ఇప్పుడు నెమ్మదిగా ఉండండి. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఐశ్వర్యం అనేది రెండు విధములు. భౌతికమైన ఐశ్వర్యం అన్యులు పొందుతారు, మనం పొందుతాం. అన్యులు పొందుతారు కానీ అనుభవించలేరు, మనం పొందుతాం మరియు అనుభవిస్తాం. ఇది వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. వారు ఇంటి కోసం ప్రయత్నం చేస్తే ఇల్లు వచ్చింది, కానీ ఇంట్లో సమాధానం అనేది మాత్రం క్రీస్తు వల్లనే వచ్చింది. ఈరోజు మనం కూడా ఇంటిని పొందుతాం, కానీ ఇంటితో పాటు మనకి క్రీస్తున్నాడు గనుక లోకం అనుభవించని శాంతి మనం అనుభవించగలుగుతాం. సమాధానకర్త యేసు. యేసు లేని ఇంట్లో సమాధానం అసంభవం. ఉన్నట్టుగా వాళ్ళు కనిపిస్తారు, అదంతా ప్లాస్టిక్ వ్యవహారం. ఒరిజినల్ క్రీస్తు యేసు సంబంధంలోనే దొరుకుతుంది. ఆయన ఉన్నాడు, నా కాపరి ఆయన కాపుదల కింద నేనున్నా, నాకు నెమ్మది. దేవుడు చెప్తుంది కూడా అదే. ఎరగనోడు బాధపడతాడు, నువ్వు ఎరుగున్నావు గనక నిబ్బరం కలిగి ఉండు, నా చేతుల్లో ఉంది నీ జీవితం అంటున్నాడు ఆయన. నువ్వు ఇప్పుడే గందరగోళం అయిపోవాకు. ఉదయానికి పావురాళ్ళకి సిద్ధపరచాల్సింది సిద్ధపరిచినట్టే సాయంత్రానికి కూడా ముందే రెడీ చేశాను. ఉదయంలో నువ్వు ఉండి సాయంత్రపు దాన్ని ఇప్పుడే అడగవాకు, సాయంత్రం రాని అప్పుడు నువ్వు దాన్ని తింటూ ఆనందిస్తావు అంటాడు. ఇది మనకి బాగా అర్థమైతే అస్సలు టెన్షన్ ఉండదు. ఆ టైంకి నాకు దేవుడు తప్పకుండా ఏర్పాటు చేస్తాడనే భరోసా నీకుంటే ఇక శాంతి నీ దగ్గర నుండి ఎవ్వడు తొలగించలేడు. శాంతి, సమాధానం, ఆనందం ఎక్కడ ఉంటాయో ఆరోగ్యం కూడా అక్కడే ఉంటుంది. బాగా ప్రెజర్ అయితేనే కదా రోగం, ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఏదో ఒక రోగం రూపంలో బయటికి వెల్లడైద్ది. అది అవసరం లేదు నీకని యేసయ్య చెప్పాడు కదా. అయినా సరే కొంతమందికి ఇది పోకపోతే నేనేం చేసేది? కనపడే బరువా తీసి దించేయటానికి నెత్తి మీద నుంచి కనపడని బరువు బాగా నవ్వుతానే ఉంటారు. అట్లేం లేదన్నయ్య, అట్లేం లేదంటారు, గందరగోళం అయిపోతానే ఉంటారు. అబ్బాయి అట్లేం లేదన్నయ్య, అస్సలు ఆయన ఉన్నాడు అంట. నేను అనుకుంటే ఎంత విశ్వాసం అని, మళ్ళీ గందరగోళం అయిపోతూ ఉంటారు. నో, వదిలేద్దాం, ప్రభు మీద వదిలేద్దాం. ఆయన అదే చెప్తున్నాడు, నా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నువ్వు తిప్పలు పడితే ఎక్కువ కాదంటున్నాడు ఆయన. దేవునికి మహిమ.
ఇవ్వటమే కదా, అది పొందుకుంటావు, అనుభవిస్తావు, ఆనందిస్తావు. ఇక రెండవ ఆశీర్వాదాన్ని గురించి 2 ముక్కలు. ఈ ఆశీర్వాదం ప్రత్యేకమైంది. దీని గురించి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో అన్నాడు. చూడండి ఒకసారి. ఇదివరకే మీరేమీ కొదువు లేక తృప్తులైతిరి. కొంచెం దానికి పైన చదువు తల్లి. ఎందుకనగా నీకు అత్యధికముగా కలుగు చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది పొంది పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమీ కొదువు లేక తృప్తులైతిరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగనట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ రాజులు ఏదో చక్రవర్తులను మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన. అసలు రాజులేంది, మీరు ఇదివరకే ఐశ్వర్యవంతులు అయితిరి, ఇదివరకే రాజులు అయితిరి అని ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఐశ్వర్యము అనే పదం అక్కడ వాడాడు. మరో పత్రికలో అంటాడు, మంటి ఘటములలో ఐశ్వర్యము నింపుచున్నాడు అని. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇక్కడ ఐశ్వర్యం 2 రకాలని చెప్పాను. లోక సంబంధమైన ఐశ్వర్యం, ఆశీర్వాదం అనే విషయం మాట్లాడాం. ఆ ఐశ్వర్యానికి సంబంధించి నాస్తికుడు ఆస్తికుడు అందరికీ దేవుడిస్తున్నాడు, అది వేరు. ఇక్కడ ఈ ఐశ్వర్యం ఏమిటి అంటే ఇది ఆధ్యాత్మిక ఐశ్వర్యం. లోక సంబంధంగా మనం దరిద్రులమై ఉండొచ్చేమో కానీ ఈ ఆధ్యాత్మిక ఐశ్వర్యం విషయంలో మనం ఎప్పుడూ నిరుపేదలంగా ఉండకూడదు. ఓ పాట ఉంది, నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా అనే పాట ఓ దైవజనుడు పాడాడు. అందులో ఒక చరణం, నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి. సకలైశ్వర్యములను మించునటి, సకలైశ్వర్యములను మించునటి నీ సన్నిధానము నాకీయుమయ్యా, నీ సన్నిధానము నాకీయుమయ్యా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. దేవునికి మహిమ. భౌతిక విషయంలో ఒకడు ఆర్థికంగా దరిద్రుడై ఉండవచ్చు, సమృద్ధి లేనివాడై ఉండవచ్చు. మనం భౌతికంగా ఒకవేళ నిరుపేదలముగా ఉండి ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక విషయంలో, ఆత్మీయ విషయంలో మనం ఐశ్వర్యవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఇది భక్తులు గుర్తెరిగారు. భక్తులు ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని గుర్తెరిగి భౌతికంగా వాళ్ళు సంపన్నులుగా ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలన్న పాయింట్నే వదిలేశారు. వదిలేసి ఏది ముఖ్యమైందో దాని విషయంలో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉండటానికి జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా వారు ఐశ్వర్యవంతులు అయ్యి అనేకులు ధన్యులు కావటానికి వాడబడ్డారు. ఉదాహరణకి ఇక్కడ భక్తుడు ఏం పాడాడు, నీ సన్నిధి భాగ్యం కోల్పోయాను, నా ఆత్మలో నేను నిరుపేదనయ్యాను అన్నాడు. భౌతికంగా నాకెంత డబ్బు ఉంటే ఏమి లాభం ప్రభు, ఆత్మీయంగా నేను నిరుపేదనైపోయాను, నీ సన్నిధిని కోల్పోయాను. గమనించాలి, ఐశ్వర్యాల్లో మొట్టమొదటిది దేవుని సన్నిధి.
అర్థమైందా? దేవుని సన్నిధి. ఆ సన్నిధిని ఎవడు తన యొద్ద కలిగి ఉంటాడో, తన యందు కలిగి ఉంటాడో, ఆ సన్నిధిని ఎవరు నిత్యము సమీపిస్తూ ఉంటారో, ఆ సామీప్యాన్ని అనుభవిస్తూ ఉంటారో, వారు నిజముగా ఐశ్వర్యవంతులు. దాని ఫలితం ఏంటో చెప్తా. ఎలీషా ఉన్నాడు. ఎలీషా దగ్గరికి నయమాను జబ్బుతో వచ్చాడు. ఆ జబ్బు తగ్గింది, ఆ కుష్ఠరోగం తగ్గింది. ఎలీషా చెప్పిన ప్రకారం చేస్తే నయమాను తిరిగి డబ్బు తీసుకొని వచ్చాడు ఎలీషా దగ్గరికి. వాస్తవంగా ఎలీషా సంపన్నుడు కాదు. ఎలీషా దగ్గర పైసలు ఏం లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, ఒట్టి మనిషే. తనతో పాటు గెహజీ శిష్యుడు ఉండేవాడు. అంతకుముందు ఎడ్లు, వ్యవసాయం, అరక అదంతా ఉండేది ఎలీషాకి. అంతా వదిలేసుకున్నాడు. ఏలియా ద్వారా దేవుడు ఎప్పుడైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపుకు లోబడి చేసే పనిని, పొలాన్ని, ఆ సంపదని, సమస్తాన్ని కూడా వదిలేసి దేవుని యందు ఐశ్వర్యవంతుడు కాగోరి తన భౌతికమైన వాటి విషయంలో ఏవి లక్ష్య పెట్టకుండా అన్నిటినీ విసర్జించి ఏలియాని అనుసరించాడు. నయమాను వచ్చి సొమ్ము ఎందుకు తెచ్చాడో తెలుసా? ఆల్రెడీ ఎలీషా సంపన్నుడై ఉంటే ఈ సొమ్ము ఏం చేసుకుంటాడు? ప్రవక్త అంటే ఒక దగ్గర ఉండడు, తనకంటూ ఏమీ చూసుకోడు, కొంచెం పేదరికంలో ఉంటాడు. కాబట్టి నేను ఈ బహుమానం తీసుకెళ్తే ఆయనకు ఉపయోగపడిద్ది అని ఆయన సంపద తెచ్చాడు, చాలా తెచ్చాడు. కానీ ఎలీషా ఒక్కటైనా ముట్టల. సరే తీసేయి. దానియేలు గ్రంథంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సరుకి ఒక దర్శనం, అదే ఒక చేవ్రాత కనపడింది. మీకు అందరికీ తెలిసిన మ్యాటరే. మీరు చూడగలిగితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. రాజు అన్నాడు, ఆ వ్రాత చదివితే నేను నీకు ఇలా చేస్తానని 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువు. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రములు కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణమును ధరించుకొని. ఊదా రంగు వస్త్రము రాజులు ధరించేది. ఒక రాజ వస్త్రం నీకు కట్టి సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యంలో మూడవ అధిపతివిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము. అద్దుకో. ఎవరితో ఈ మాట అంటున్నాడు? రాజుతో. నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు ఎవరికైనాను నిమ్ము. అద్దుకో. నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అర్థం కాదు, పిలిచి నీకు ఐశ్వర్యం ఇస్తానంటుంటే, పిలిచి నీకు పదవిని ఇస్తానంటుంటే, పిలిచి నీకు సంపదని ఇస్తానంటుంటే ఏమంటున్నాడు? నీ దానము ఎవనికైనా ఇమ్ము, నీ బహుమానములు వేరొకనికి ఇమ్ము. ఎలీషా కూడా అంతే అంటాడు, నా అక్కర్లేదు పోయా. షునేమీరాలు గనురాలైన స్త్రీ తన ప్రహరీ గోడ మీద ఎలీషాకు ఒక గది కట్టించిద్ది. ఎక్కడ? కాంపౌండ్ వాళ్ళ మీద. ప్రహరీ గోడ మీద గది ఏందన్నయ్య అంటారా? అంతుండే అప్పుడు ప్రహరీ గోడలు. కాంపౌండ్ వాళ్ళ మీద గది కట్టింది. ఎందుకో తెలుసా? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు దైవజనుడని నేను గుర్తెరిగాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మన ఇంట ఆయనను చేర్చుకొని ఆయనకు ఆతిథ్యం ఇస్తే మనకి ఎంతైనా మంచిది. భర్తతో చెప్పింది, ఓకే అన్నాడు. చక్కగా గది కట్టింది, బ్రతిమలాడింది. అయ్యా, మీరు ఎప్పుడు ఈ పట్టణానికి వచ్చినా ఈ గది మీ కొరకే. మేము రాము అక్కడికి, నిన్ను డిస్టర్బ్ చేయం, నీకు అభ్యంతర కారణంగా ఉండాం, నీకు కావలసిన కనీస వసతులు అందులో ఏర్పాటు చేస్తాం, మా ఆతిథ్యం స్వీకరించు. ఆ గదిలోకి వచ్చి కొంచెం సమయం గడిపి నువ్వు సేద తీరి విశ్రాంతి పొంది తర్వాత నీ త్రోవను నీ వెళ్ళొచ్చు. ఈ ఒక్క హెల్ప్ నాకు చేయమని
ఆమె అడిగింది. దాందేముందమ్మా, తప్పకుండా దర్శిస్తాలే, వస్తాలే అంటే గది రెడీ చేసి పిలిచింది. వెళ్ళాడు, చూశాడు, సంతోషించాడు. చాలా శ్రద్ధ నిలిపావు అని ఆ గదిలో ఉండి సంతోషపడి ఆయన ఏమంటాడో తెలుసా? గేహజీని పిలిచి, ఆమె మా విషయంలో ఇంత శ్రద్ధ నిలిపి ఇంత ఉపకారం చేసింది కనుక మా నుండి ఏమైనా ప్రయోజనం పొందగోరిందేమో, నేను ఏదైనా ఆమెకు ఉపయోగపడగలనేమో, ఏమైనా హెల్ప్ చేయగలనేమో కనుక్కోమంటాడు. తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏముంది నీ దగ్గర? ఎవరన్నా తెచ్చి ఇచ్చినా చెయ్యి చాపో. ఏముందని నువ్వు ఆమెకు చేస్తావు? ఖాళీ మనిషివి. దానియేలు బానిసగా పోయినోడికి ఆధిపత్యం చేస్తానయా, నీకు దానాలు ఇస్తాను, కంఠాభరణాలు ఇస్తాను, నీకు బంగారం ఇస్తాను, నీకు అది ఇస్తానంటే నాకు వద్దు పో అంటాడు. ఆ ఛాన్స్ మనకు వస్తే, మామూలు జీవితంలో వస్తే, యేసు రక్తమే చేయి ప్రభా, కృప చూపావా తండ్రి. రాజుగారు చాలా వందనాలండి, నా విషయంలో మీరు ఇంత బాధ్యత కలిగి ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని ఎగిరి గంతేసి ఎగబడేవాళ్ళమేమో. అస్సలు లెక్క చేయరు. ఏంటో నువ్వు ఇచ్చేది. ప్రియులారా, బాగా గమనించాలి. నీకు ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు ఉందనుకో, 100 కోట్ల రూపాయల ఐశ్వర్యం నీకు ఉందనుకో. 100 కోట్లు అంటే ఇప్పట్లో పెద్దగా లెక్కలు అది కాదులే. 1000 కోట్లు ఉందనుకో, 1000 కోట్లు కూడా పెద్ద లెక్కలు అది కాదు కొంతమందికి. 1,00,000 కోట్లు ఉందనుకో, సూపరు. 1,00,000 కోట్లు ఉందనుకో, 1,00,000 కోట్ల రూపాయల ఆస్తిపరుడు అయిన నీ దగ్గరికి నేను 1,000 రూపాయలు బహుమానం తెస్తే నువ్వేమంటావు? పోనీ 1,00,000 తెస్తే, 1,00,000 కోట్లు నేను నీ దగ్గర, 1,00,000 రూపాయలు నేను తెచ్చి నీకు ఇచ్చాను అనుకో, అసలు నువ్వు దాన్ని లక్ష్య పెడతావా? పట్టించుకుంటావా? అది నీకు విలువైందా? కాబట్టి అంత ఐశ్వర్యవంతుడై ఉంటే వీళ్ళు ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి. నీ దానాలు నీ దగ్గర పెట్టుకో, నీ బహుమానాలు ఇంకొకటికి. నాకేం కర్మ, నేను శ్రీమంతుడిని, సంపన్నుడిని, నువ్వు నాకు ఇచ్చేది ఏంది అంటే బాగుంటుంది. అరే, నువ్వు వచ్చిందే బబులోనికి బానిసకు వచ్చావు. ఇక ఎలీషా విషయం తీసుకుంటే, ఆ చేసే పని కూడా పక్కన పడేసి, ఆ గొంగళ దుప్పటి, ఆ చేతి కర్ర, నడికట్టు కట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు ఏలియా. ఆయన వెంటబడి నువ్వు తిరుగుతున్నావు. ఆయన దగ్గర ఏముంది నీకు ఇవ్వటానికి? కాదా, ఆయన దగ్గర ఏముంది నీకు ఇవ్వటానికి? గొంగళ దుప్పటి తప్ప. చలికి ఎండక వానక పనికి వచ్చిద్దేమో తప్ప ఇంకా దేనికి పనికి వచ్చింది? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏమంటారు? ఇంకంత మించి ఏముంది? సన్యాసి రాసుకుంటే బూడిద రాలేదని, ఆయనకి ఏం లేవు, ఈయన కూడా ఉన్నదాన్ని వదిలిపెట్టి వచ్చి నయమాన అన్ని సంపదలు తీసుకొని వస్తే నాకు వదిలేపో అంటాడు. ఏంది ఇది? కూడా చూస్తారు. ఇది కూడా 5వ అధ్యాయంలోనే ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా ఏమన్నాడు ఒకసారి చూడు. 16వ వచనం చదువు తల్లి. 16వ వచనం. ఎలీషా, యెహోవా సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నేనేమీ తీసుకొనను అని చెప్పాను. అది నాకేమొద్దు. ఒక్కసారి దీని గురించి మనం ఆలోచన చేయాలి. వీళ్ళిద్దరేనా అంటే అబ్రహాం కూడా అంతే. సొదొమ రాజు దాసీలని, మనుషుల్ని మాకు ఇచ్చేసి సంపదంతా నువ్వే తీసుకొని పో అంటే, ఒక నూలు పోగైనను చెప్పు వారైనను నేను ముట్టను, పోవాయి, నువ్వు నాకు ఇచ్చేదేంది అన్నాడు. ఆల్రెడీ కాస్త కూస్తో ఉంది అబ్రహాం. దాంతోడు అతనిచ్చేది కూడా నీదైతే ఇంకా డబుల్ అయిపోయింది కదా, మామూలుగా ఉంటుంది కదా. వాడు నాకు ఇచ్చేది ఏంది బొంద, అవసరం లేదు. హలో, స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. అసలు ఎందుకు వీళ్ళు ఇంత అసలు లెక్క లేకుండా వ్యవహరించారు? ఇంకా చాలామందిని చూపిస్తా. సీమోను, గారడీ సీమోను పేతురు యోహానుల దగ్గరికి డబ్బు సంచి తీసుకొని వచ్చాడు. మీలాగా నేను కూడా చేతులు పెడితే అభిషేకం వచ్చేటట్టు నాకు కూడా ఆ వరం ఇవ్వండి అని. వెంటనే బాయ్ యాకోబు సంచి అంటే తీసుకో, దయచేపెట్టి అనలా, నీ వెండి నీతో కూడా నశించుగాక అన్నాడు.
గుండెలు అదిరిపోయే వార్నింగ్ ఇచ్చాడు వాడికి. మీరు ఇప్పుడు స్తోత్రం చెప్పాలి. అసలు ఏందండి, లేని వాళ్ళకి పైసలు ఇస్తే కమ్మగా తీసుకొని ఆనందపడక అసలు లెక్క చేరింది. ఏలియా అంతే, పేతురు అంతే, పౌలు అంతే, వీళ్ళందరూ ఏంది అసలు. అబ్రహాం అంతే, ఎలీషా అంతే, దానియేలు అంతే. అవునా కాదా? వాళ్ళ దగ్గరికి ఐశ్వర్యం వచ్చినప్పుడు వారు ఎలా స్పందించారు? వారు తామే శ్రీమంతులమైనట్టు స్పందించారు, లెక్క చేయలే. మీరు చెప్పండి, నిజంగా వాళ్ళు శ్రీమంతులేనా? ఏలియా దగ్గర ఏముంది? పాపం పోతా పోతా శిష్యుడికి ఏమి ఇచ్చిపోయాడు? అప్పటిదాకా ఆయన భుజం మీద వేసుకొని మోసిన గొంగళ దుప్పటి ఏదైతే ఉందో అది కింద వేసిపోయాడు. నా తర్వాత ఆస్తి ఇదే నాయన నీకని. దాన్ని తీసుకెళ్ళి అమ్మితే ఎంత వస్తాయండి? దాన్ని తీసుకెళ్ళి అమ్మితే ఎంత వస్తాయి? అప్పటి రోజులను బట్టి ఏమన్నా 2-3 దేనారాలు వస్తాయా? ఏమో. కానీ మీకు తెలుసా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా చేయలేని పని ఆ గొంగళ్ళు దుప్పటితో ఎలీషా చేశాడు. యోర్దాను ఒడ్డున నిలిచి ఏలియా దేవుడు ఎక్కడానో ఒక దెబ్బ కొడితే 2 పాయలు అయిపోయి దారిచ్చింది యోర్దాను. ఏం పెట్టి చేస్తారో చేయించండి. అట్లా టచ్ చేయగానే ఒక నది 2 పాయలు అయిపోవాలి. చెయ్యి. గ్రాఫిక్ సినిమాలు చూపించడం కాదు, నాకు రియల్గా కావాలి. ఏముందా గొంగళ దుప్పటి అమ్మితే మొత్తం 2 రూపాయలు రావు. అప్పటి రోజుల్లో 1 రూపాయి కూడా రాదు. బేడలు, అనాలు, అర్ధనాలు రోజుల్లో గొంగళ దుప్పటి ఎంత? ఇంక వాళ్ళు ఇంకా ముందున్నోళ్ళు, ఈ అనాలకి అర్ధనాలకి కూడా ముందున్నోళ్ళు. వాళ్ళు ఎంత వస్తాయి? రూపాయి కూడా రాదు. కానీ ఆ గొంగళి దుప్పటి ఎలీషా మీద ఉన్నందున దాని ఆధ్యాత్మిక పరిభాషలో ఏలియా వెళుతూ దేవుడు తనకిచ్చిన ఐశ్వర్యము, ఆ ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఎలీషాకి చెల్లాడు. వెలిచూపులకు అది కనపడదు. భౌతికంగా వాళ్ళు సామాన్యులాగా ఉంటారు, కానీ వాళ్ళ కెపాసిటీ ఏంటంటే, నీ కొరకు నేనేం చేయాలో చెప్పంటారు. ఆమె షునేమీరాలు, సంపన్నురాలు. ఆమె సంపన్నురాలు. ఆ కాంపౌండ్ వాలే ఒక గది పెద్ద గది బట్టి అంత కాంపౌండ్ వాళ్ళు కలిగి ఉందంటే, ఇంటి చుట్టూ ప్రహరీయే ఎంత సంపద కలిగిందో ఊహించండి ఒకసారి. అలాంటి మనిషిని అడుగుతాడు, నేను నీకేం చేయాలో చెప్పంటాడు. అలాంటి మనిషి కనపడితే, అమ్మా దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించినట్టున్నాడు, దేవునికి స్తోత్రం, మరి పరిచర్య జరుగుతుంది, మరి ఏదైనా చూడకూడదు ఇట్లాంటి డైలాగులు వేయలే. పోయి కూర్చొని నేను నీకోసం ఏం చేయమంటావు చెప్పన్నాడు. ఆన్సర్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఏమిటి వీళ్ళ బిర్రు? దేన్ని చూసుకొని నీ దానాలు ఎవరికైనా ఇయ్యి అన్నాడు. దేన్ని చూసుకొని నయమాను తెచ్చిన బహుమానాలు తిరస్కరించాడు. దేన్ని చూసుకొని ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను ముట్టనన్నాడు. ఏం చూసుకొని? ఏంటంటే దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏదో వారి దగ్గర ఉంది. దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏదో వాళ్ళ దగ్గర ఉంది. ఏమిటి ఐశ్వర్యం అంటే? దేవుడే. ఆయనే వాళ్ళ ఐశ్వర్యం, ఆయనే వాళ్ళ సంపద. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా దగ్గర ఉన్న ఐశ్వర్యం దేవుడే. అందుకే సంపద కలిగిన వ్యక్తులను సైతం నేను నీకేం చేయాలో చెప్పు అన్నాడు. దానియేలు దగ్గర ఉన్న ఐశ్వర్యం దేవుడే. అందుకే నీ దానాలు నాకెందుకు పో అన్నాడు. అబ్రహాం దగ్గర ఉన్న ఐశ్వర్యం దేవుడే. అందుకే సొదొమ రాజుతో అన్నాడు, నువ్వు నాకు ఇచ్చేది ఏంది? నీ బొంద నూలు పోగు కూడా ముట్టను బా అన్నాడు. నిజమే. మరి వాళ్ళందరూ వచ్చి 4 రాజులు వచ్చి వీళ్ళ 5 రాజుల్ని తన్ని వీళ్ళ సంపద అంతా దోచుకొని పోతుంటే, ఆ లోతున్నాడని అబ్రహాం వెళ్ళి లోతు కోసం వాళ్ళందరి మీద దాడి చేసి మొత్తం తిరిగి తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు? అప్పుడు అదంతా ఎవరిది? వాడు చెప్పటం కాకపోతే ఎవరు? ఆ సొదొమ రాజు.
స్త్రీలని పిల్లల్ని దాసీల్ని మాకిచ్చి సంపద నీవే తీసుకోనమంటే, సంపద స్త్రీలు పిల్లలు మొత్తం అసలు నీ దగ్గర నుంచి ఒకటి దోచుకొని పోతుంటే వాళ్ళందరినీ ఇంకొకటి దోచుకొని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరిది అది? అబ్రహాందే. అబ్రహాంకి ఈడిచ్చేది ఏంది? అందుకే అబ్రహాం అన్నాడు, నువ్వు నాకు ఇచ్చేదిరా పిచ్చోడా. 318 మందిని పెట్టుకొని 4 రాజుల్ని కొట్టి వాళ్ళ ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసింది అబ్రహామును నేను. నాకు ఆ కృపనిచ్చింది సైన్యములకు అధిపతి యెహోవా ఎల్ షడ్డాయ్ అదోనాయ్. నువ్వు నాకు ఇచ్చేదేదిరా? వారి ఐశ్వర్యము దేవుడే, వారి అంతస్తు దేవుడే, వారి సంపదలు కానీ దేవుడే. చాలు, ఆ ఒక్కడు చాలు. ఎలీషా బిర్రది ఇదే మాట. మీరు ఎలీషా లైఫ్ మొత్తం చదవండి. సచ్చినోడిని బతికిస్తావా? ఏమన్నా పెట్టి నువ్వు చెప్పాలి. సచ్చినోడిని బతికిస్తావా? బతికిస్తానంటే చెప్పి ఇప్పుడే తీసుకెళ్తా. గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే మార్చిలో గుట్లు ఉన్నాయి పా. కానీ ఎలీషా పరిస్థితి తెలుసా? ఆయన చనిపోయి సమాధి చేయబడి సంవత్సరానికి చర్మం అంతా మాంసం అంతా పై ఒట్టి అస్థిపంజరం ఎముకలు మిగిలితే, ఆ టైంలో ఆయన చచ్చిపోయిన సంవత్సరానికి ఆయన ఉంచిన గుహలోకి ఓ శవాన్ని తెస్తారు. వేరే దగ్గర ఈ శవాన్ని పెట్టడానికి యుద్ధం జరుగుతున్నందున అవకాశం దొరక్క, ఈ పాత సమాధి ఎవరిదో ఉందిరా, ఇందులో పోదాం పదండి, ఇందులో పెట్టేద్దామని తీసుకెళ్తే అక్కడ ఆల్రెడీ అస్థిపంజరం ఉంది, ఎలీషాది. ఒట్టి ఎముకలే ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళి ఈ శవాన్ని దించారు. ఆ ఎముకల పక్కన ఇంత మించి మార్గం లేదు, రేడే పెట్టేద్దామని ఈ శవాన్ని దించుతూ ఉంటే ఈ శవం చెయ్యో కాలో మొత్తానికి ఆ ఎముక తగిలింది. సచ్చినోడు చక్కగా లేచి కూర్చున్నాడు, నిలిచాడు అలాగా. ఆ సన్నివేశాన్ని ఊహించుకొని చాలాసార్లు నవ్వుకున్నాను నేను. ఎందుకంటే ఆయన ఎక్కడ పెట్టాలో అర్థం కాక నాకు తెలుసు 2 రోజులన్నా తిప్పుంటారు ఆ శవాన్ని. కనీసం 2 రోజులన్నా అయి ఉంటుంది ఆ శవం. వాడు ఎడు తిప్పితే అడు తిరుగుతున్నాడు, చచ్చిపోయాడు కదా. అలాంటి శవాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే తప్పిమని లేచి నిలబడితే వాళ్ళు ఉండుంటారా? ఆ లోపల ఉండుంటారా? పత్తా లేకుండా పరిగెత్తుంటారు. వాళ్ళతో వీడు కూడా పరిగెత్తుంటాడే, ఎక్కడ పరిగెత్తు. తర్వాత ఎంక్వైరీ చేశారు, ఏంట్రా ఈ చచ్చినోడు లేచాడు ఏంటి, ఇది ఎట్లా సాధ్యం అంటే వాడిని ఎక్కడ పెట్టారో తెలుసా? జీవము గల దేవుని ప్రవక్త, దేవుని సేవకుడైన ఎలీషా సమాధిలో పెట్టారు. ఎముకలలో సైతము అభిషేకము, ఎముకలలో సైతము ఐశ్వర్యము. బ్రతికుండియే కాదు, చచ్చి కూడా మనుషుల్ని బ్రతికించగల ఐశ్వర్యం. డేవిడ్ బ్రైనార్డ్ ఐశ్వర్యం పొందాడు. 29 సంవత్సరాల ప్రాయంలో కన్ను మూశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన చరిత్ర, ఆయన డైరీ ఎంతోమంది మృత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను ఆధ్యాత్మికంగా జీవించేటట్టు చేసి వాళ్ళు దేశాలకు వెళ్ళి దేశాలను ప్రభావితం చేయగలిగిన గొప్ప పాత్రలుగా చేసి పడేసింది డేవిడ్ బ్రైనార్డ్ ఐశ్వర్యం. ఎవరో ఐశ్వర్యం అంటే దేవుడే. అబ్రహామా నీ ఐశ్వర్యం ఎవరు అంటే నా దేవుడే. ఎలీషా నీ ఐశ్వర్యం ఎవరు? నా దేవుడే. సీమోను, పేతురు నీ ఐశ్వర్యం ఎవరు అంటే దేవుడే. ఆయన సన్నిధి మన ఐశ్వర్యం, ఆయన సన్నిధి మన ధననిధి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పిచ్చోడా, కష్టపడుతున్న ఐశ్వర్యం కోసం, దానికి మించిన ఐశ్వర్యం నేనే. మంటి ఘట్టములలో ఐశ్వర్యం 2 కొరింథీ 4:7. అయినను ఆ బలాధిక్యము మామూలునేది కాక దేవునిదైనట్లు మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఇది ఇంకొంచెం పైకి కిందకి చదువమ్మా.
6వ వచనం కూడా చదువు. అంధకారములలో నుండి వెలుగు ప్రకాశించునుగా కని పలికిన దేవుడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడు, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి మేము ఆయన దాసులమనియు పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని అందైనట్లు దేవుని దై ఉండునట్లు మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అద్దుగో దేవునికి ఇస్తూ మంటి ఘటము అంటే మానవ శరీరం. మానవ శరీరములో దేవుని బలము అనే ఐశ్వర్యం మేము కలిగి ఉన్నామన్నాడు. ఒక మాట బాగా వినాలి. సేవ చేసేవాడు కూడా వినాలి ఈ మాటలు. సేవ చేయాలనుకునేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు వినాలి. మంటి ఘట్టములలో దేవుని బలమును ఐశ్వర్యం. పౌలుని చూస్తే సరైన బట్ట ఉండదండి. పౌలుకి సరైన పర్సనాలిటీ కూడా ఉండదు. సన్నగా బలహీనుడై ఉపవాసాలు ఉంటా బాగా వీక్ అయి ఉంటాడు. పాపం ఆస్తులు ఏం లేవు. ఆ దబ్బనం ఉంటుంది, డేరాలు కుట్టే దబ్బనం, ఆ దబ్బనం అను దారం, అదే పాపం ఆయన దగ్గర. అవి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. బాగానండి, అవి వేసుకొని తిరిగి ఎక్కడన్నా పని ఉంటే డేరాలు కుడుతూ ఉంటాడు. కుట్టి ఆ డేరా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఆహారానికి ఇస్తే తెచ్చుకొని తిని బతుకుతుంటాడు. ఇది పౌలు జీవిత విధానం. పోల్చుకోవడానికి గొప్ప ఆహార్యం లేదు, ఖరీదైన వస్త్రాలు లేవు, స్థిరమైన నివాసం లేదు. చివరి వరకు అద్దె ఇంట ఉన్నాడు, నిలవరమైన నివాసం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పట్లో పౌలు కానీ ఒకవేళ మన మధ్యలోకి వస్తే అసలు అతను కూటమైనాక మీరు ప్రార్థన చేయించుకోరు ఆయన చేత. అసలు పాస్టర్ అని లెక్క కూడా చేయరు. అసలు ఆయనకి ఖరీదైన కారు ఉండదు, ఖరీదైన బంగ్లా లేదు, ఖరీదైన సూటు బూటు లేదు. సామాన్యుడు. అంటే దైవజనుడికి ఇవన్నీ ఉండటం తప్పని నేను అనట్లా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ప్రేమతో దైవజనుడికి సహకరిస్తే వాటిని తిరస్కరించకూడదు. వాడి దేవుని పని చేయొచ్చు, తప్పు కాదు. కానీ పౌలు పరిస్థితి మనం కానీ గమనిస్తే వెలిచూపులకి అతడంత ఆరోగ్యవంతుడైనట్టు కనపడడు, రోగిలా కనపడతాడు. సరైన ఆహార్యము కాదు, సరైన వస్త్రము లేదు, నివలవరం నివాసం కూడా లేదు. ఏమన్నా కలిగి ఉన్నాడు అంటే ఆ సూది ఆ దబ్బనోను దారం తప్పే లేవు. ఇది కానీ అతన్ని మీరు ఐశ్వర్యవంతుడు అంటారా? ఒకసారి చెప్పండి, మీకు దండం పెడతాను. అతను మీరు సంపన్నుడు అంటారా? అతను ఇలా తుడుచుకొని వస్త్రాన్ని తీసుకెళ్ళి రోగి మీద వేస్తే వాళ్ళు వేసి కూర్చుంటాడు. వాళ్ళు వేసి కూర్చుంటాడు. ఏం లేదు, ఆయన ఇలాగ అనుకొని ఇలా, ఇదేంటిది, ఏంటిది ఇది, ఏముంటుంది ఇందులో, అది తీసుకెళ్ళి వేస్తే టచ్ చేస్తే మరణ పడకలో ఉన్నడు కూడా లేచి కూర్చుంటాడు. చెప్పండి, పౌలు ఐశ్వర్యవంతుడా దరిద్రుడా? లోకం దృష్టికి చాలా దీనస్థితిలో కనపడుతున్న ఐశ్వర్యవంతుడు. ఏమిటి పౌలు ఐశ్వర్యం అంటే? దేవుడే నడికట్టు తీసుకెళ్ళేస్తే పేషెంట్ మీద లేస్తాడు. పేతురు అయితే డైరెక్ట్గానే చెప్పాడు. శృంగారం అను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు పేతురు యోహానులు ప్రార్థనా స్థలంలోకి ఎక్కి వెళ్ళుచుండగా భిక్షమడుగుటకు వారిపైన లక్ష్యం ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు పేతురు ఏమన్నాడు? వెండి బంగారంలో నా యొద్ద లేవు అన్నప్పుడు వాడికి ఏం కలిగింది? కూర్చొని అడిగేవాడికి నిరాశ. కానీ వెండి బంగారములు కూడా నీకు చేయలేని పని నేను చేస్తా, నజరేయుడగు యేసు నామములో లే అన్నాడు.
పుట్టినది మొదలుకొని కాళ్ళు చచ్చుబడి పనిచేయనటువంటి వాడు దిగ్గున లేచి గంతులు వేస్తూ అరుస్తూ దేవుని మయంపరిచాడు. పేతురే చెప్పాడు, నా దగ్గర ఏదన్నా మీరు పైసలు ఆశిస్తే ఏమీ లేదు, వెండి బంగారాలు నా దగ్గర లేవు. నేను చేపలు పట్టేటప్పుడైతే ఏదన్నా నాణ్యాలు ఉండే నా దగ్గర, చేపలు బట్టి అమ్ముతూ ఉండేవాడిని, పావుల బట్టి ఉండే నా దగ్గర. ఇప్పుడు అవి కూడా ఆ వ్యాపారం కూడా లేదు, చేపల వ్యాపారం కూడా లేదు, ఇటు పక్క నుంచి రూపాయి వచ్చే మార్గం లేదు. ఇక నాకున్న ఐశ్వర్యం నేను కలిగి ఉన్న యేసు నామమున లే అన్నాడు. ఇంకా నేను కలిగి ఉన్న ఐశ్వర్యం అంటూ నాదంటూ సంపద ఏదన్నా ఉందంటే నా యేసయ్యే. ఆయన నామంలో లే అంటే ధనవంతులు కోట్లు ఇచ్చినా కాని కార్యం ఒక దీన సేవకుడైనటువంటి సీమోను పేతురు ద్వారా జరిగింది. ఇది ఐశ్వర్యం. భూ సంబంధమైన ఐశ్వర్యవంతులు మొన్న కరోనా దెబ్బలో చాలామంది జారిపోయారు. అసలు వాళ్ళు మామూలుగా లోకానుసారంగా కరోనా లేకుండా చనిపోతే అమ్మో వాళ్ళని రథంలో పెట్టి భూస్థాపన చేసేవాళ్ళు. గొప్ప గొప్ప బండ్లు కట్టి సిద్ధపరిచి తీసుకెళ్ళి భూస్థాపన చేసేవాళ్ళు. కనీసం సొంత వాళ్ళు కూడా వెళ్ళి చూడటానికి వీలు లేకుండా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి తీసుకెళ్ళి కొన్ని శవాలను కలిపి ఒకటే పెద్ద గుంట తీసి సామూహిక ఖననం. దారుణం. భూ సంబంధమైన ఐశ్వర్యం, సంపదలు కొంతవరకే. ఆధ్యాత్మిక సంపద అయిన క్రీస్తు. అట్లయితే కొంతమంది సేవకులు కూడా కన్నుమూశారు కంటే తెగులుకు నిర్ణయించబడ్డ వారిని ఆ రూపేణ దేవుడు తీసుకున్నాడు. వారు ఉన్నంత వరకు ఎంతోమందికి ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పంచారు దైవజనులు. వాక్యం నిరర్థకం కానేరదు కదా. కీర్తనల గ్రంథంలో ముందే చెప్పాడు, అందరూ ఎలాగో మీరు అలాగే కన్ను మూస్తారని. కాబట్టి వారిని కూడా అలా తీసుకొని ఉండొచ్చు కొంతమందిని. కానీ అందరూ వేరు, దైవజనులు వేరు. అందరూ వేరు, క్రీస్తు యేసునందు ఉన్న ఒక విశ్వాసి వేరు. అందరూ వేరు, క్రీస్తు యేసు సేవ చేస్తున్న ఒక పరిచారకుడు వేరు. క్రీస్తు యేసు సంబంధులమైన మన ఐశ్వర్యం, ఆస్తి దేవుడే. అసలు ఈ మ్యాటర్ ఎందుకు ఎత్తుకున్నాను అంటే, అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం దేవుని నిమిత్తం, దేవుని చిత్తం చేయటానికి, దేవుణ్ణే ఆస్తిగా, ఇక మన ఆస్తి ఏది లేదు, దేవుడే మన ఆస్తి అనుకొని, ఇప్పుడు ఇక్కడ మనం పరిచర్యకు వెచ్చించేది, దేవుని కొరకు మనం కష్టపడేది ఏదో లోకంలో కష్టపడితే 4 పైసలు వచ్చును. కానీ దేవునిలో కష్టపడితే మనకేం ఐశ్వర్యం వచ్చింది? ఏమన్నా వచ్చిద్దా? ఏమీ రాదు. కాబట్టి ఇదేదో కొద్దిగా అక్కడ కూడా చూద్దాం. చివరికి కొంతమంది మనసు ఎలా మారిందంటే, దేవుని సన్నిధిలో నేను చేసినా కూడా నాకేంటి, ఆర్థికంగా నాకేదన్నా ఉపయోగం ఉందా? నాకేం ఉపయోగం లేనప్పుడు, నాకేం బెనిఫిట్ లేనప్పుడు నేను ఎందుకు చేయాలి అనే లోకానుసారుల ధోరణిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నందున దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, లోకంలో కష్టపడితే పైసలు వస్తాయి, లోకంలో కష్టపడితే మంచిగా మనీ వస్తుంది, లోకంలో కష్టపడితే అన్నీ వస్తాయి. క్రీస్తులో కష్టపడితే ఏం ఒరిగింది అని నీవు అనుకొనవద్దు. దేవుని నిమిత్తం కష్టపడేవాడు దేవుణ్ణే ఐశ్వర్యంగా పొందుకుంటున్నాడు. దేవుణ్ణే ఐశ్వర్యంగా పొందినవాడు, దేవుణ్ణే సంపదగా పొందినవాడు ఏది కొదువగలిగి ఉండడు. ఒకవేళ ఒక ఖరీదైన బంగళాలో నివసించకపోవచ్చు, ఒక చిన్న రేకుల షెడ్లోనే ఉండొచ్చు గాక. కానీ ఖరీదైన బంగళాలో లేని ఆనందం ఈ చిన్న రేకుల షెడ్డులో ఒక దేవుని సంబంధి పొందగలడు. కోట్ల రూపాయల డబ్బు కలిగి ఉన్న వాని సంతానము ఏమవుతారో మీకు తెలుసు. కానీ ఒక సామాన్యమైన స్థితిలో బ్రతుకుతున్న వాని వలె ఒక దేవుని సంబంధం ఉండొచ్చు. కానీ దేవుడే అతని ఆస్తి అయి ఉంటే అతని సంతానము దీవించబడిద్ది. ఎవరు దీవించబడతారు? ఇవన్నీ అబ్రహాములో మనకు కనపడతాయి.
అబ్రహాముని అన్ని విషయములలో దేవుడు దీవించాడు. అబ్రహాముకి ఏది తక్కువ చేయలే, ఎప్పటికి ఏది కావాలో అది పెట్టాడు దేవుడు. అంతేకాదు సంతానాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన సంతానాన్ని కూడా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాడు. ఎన్నో వంశాలు నిర్వంశాలు అయిపోయాయి. ఈరోజు కూడా అబ్రహాము వంశం నిర్వంశం కాలేదు, ఇంకా సజీవంగానే ఉంది. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఒక అద్భుతమైన విషయం, ఆయన అబ్రహాము వంశంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు ప్రభు. ఇంకేం కావాలి? దేవుడు నాకు చాలు, నాకు కావాలి, నా అవసరం ఉంది అంటే నేను దేవుని కోసం కష్టపడుతున్నాను కనుక దేవుడు నాకు అన్యాయం చేయడు. నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయనే తెప్పిస్తాడు. నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయనే ఇస్తాడు. ప్రభు నాకు అన్యాయం చేయడు. ఒక భూ సంబంధమైన యజమాని కింద పనిచేసేవాడిని నమ్మకంగా గుర్తుపెట్టుకుని నెలాఖరికి యజమాని జీతం ఇచ్చినప్పుడు, నేను ఈ యజమానిని సైతం నిర్లక్ష్యం చేసి ఆ యజమాని కింద పనిచేసినప్పుడు, మరి నిశ్చయముగా ఆయన నన్ను గుర్తించును కదా, మరి నిశ్చయముగా ఆయన నాకు సహాయం చేయను కదా. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు దేవుని కొరకు వెచ్చిస్తున్నది కావచ్చు, చేస్తున్న త్యాగం కావచ్చు, పడుతున్న ప్రయాస కావచ్చు, చేస్తున్న పరిచర్య కావచ్చు, నువ్వు ఎన్ని రకాలుగా దేవునిలో వాడబడుతున్నావో, ఎన్ని రకాలుగా నువ్వు పరిచర్య చేస్తున్నావో, ఆ పరిచర్య దేవుడు గిఫ్ట్గా నీకు ఇచ్చాడు. అది పొందినందున నీ ఒక ధన్యుడవు, ధన్యురాలివయ్యావు. వేల మంది, లక్షల మంది ఉన్నారు, కానీ నీకు అప్పగించిన పనికి నిన్నే దేవుడు కావాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆ విషయంలో నీవు ఆయనకు యోగ్యం అనిపించావు, నీకు అప్పచెప్పాడు ఆ పని. నువ్వు ప్రార్థన బృందాన్ని నడిపిస్తున్నావో, లేకపోతే ప్రకటిస్తున్నావో, లేకపోతే పాడి ఆరాధిస్తున్నావో, ప్రజల మధ్యలోకి వెళ్ళి చిన్న చిన్న కుటుంబ ప్రార్థనలు 10 మంది స్త్రీలు కలిసి కూడుకొని అక్కడ నువ్వు ప్రకటిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, పాడుతున్నావో, ఆరాధిస్తున్నావో, నీ పని, నీ సంపాదనను కూడా నిర్లక్ష్యం చేసి ఆత్మల సంపాదన కొరకు వెళ్ళి ప్రకటిస్తున్నావో, సువార్త పుస్తకాలు పంచుతున్నావో, లేకపోతే మందిరంలో ఉండి ఆదివారపు ఆరాధనలకు సంబంధించినటువంటి పరిచర్యలన్నీ నువ్వు చేస్తున్నావో, నేను చెప్తున్నా, దేవుని నామము కొరకు, ఆయన మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం నువ్వు చేసే ఈ పని, పరిచర్య నీ ఒక్క వ్యక్తితో ఆగిపోదు, నీ బిడ్డ తరం ఆశీర్వాదం, నీ బిడ్డ తరం దీవెన. హలో, స్తోత్రం చెప్పగట్టిగా చెప్పు. ఆధ్యాత్మిక సంపదల గని యేసు, ఆయనను ప్రేమించావు, ఆయన చాలు అనుకున్నావు, ఆయన కోసం అని కష్టపడుతున్నావు. దాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాను నేను, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తున్నాను నేను. దాన్ని నువ్వు తృణీకరించి భౌతిక సంపాదన కోసం వెంపర్లాడొద్దు అని చెప్తున్నాను. నువ్వు ఒకవేళ కష్టపడి కుప్పేస్తావేమో, అనుభవించాలంటే ఆయన ఆశీర్వాదం కావాలి. ఒకవేళ నువ్వు అట్లా కుప్పేయకపోయినా ఆయనని నీ ఆస్తిగా నువ్వు పొందగలిగితే నీకేది తక్కువ కాకుండా ఆయన చూసుకుంటా. ఎలీషా గొప్ప, నయమాను గొప్ప? తొందరగా చెప్పండి. కొంచెం సౌండ్ బాబు నాకు. ఎలీషా గొప్ప, నయమాను గొప్ప? పెద్దగా చెప్పాలి, చూసే చూపులకి. ఎలీషా దగ్గర ఏం లేదు, నయమాను ఆస్తులు తీసుకొచ్చాడు, బహుమానాలు తీసుకొచ్చాడు. వెలి చూపులకి ఎవరు గొప్ప? మరి అన్ని సంపదలు కలిగినోడు, అంత సమృద్ధి కలిగినోడు, అంత పెద్ద ఉద్యోగస్తుడు దగ్గరికి ఎలీషా పోవాలా, ఎలీషా దగ్గరికి అతడు రావాలా? రివర్స్. ఇప్పుడు కొట్టరు. ఎవరి దగ్గరికి ఎవరు పోవాలి? ఎవరి దగ్గరికి ఎవరు పోవాలి? గొప్ప అధికారి ఆయన, సంపదలు కలిగినోడు ఆయన, ఏమి లేనోడు ఎలీషా. పోతే ఈయన పోయి దర్శించాలి ఆయన్ని. చిత్రం, ఈయనవాడు
అంతటి వాడు కూడా ఆయన దగ్గరికి రావాల్సిందే. అది ఎలీషా అంటే. ఎందుకని? అతనికి అన్నీ ఉన్నా, జాబ్ ఉంది, పైసలు ఉన్నాయి, దాసదాసి జనాంగం ఉంది, మంచి హోదా ఉంది, రాజ్యంలో మంచి పొజిషన్ ఉంది. ఎన్నున్నా ఒకటి లేదు. ఆ ఒకటి లేనిది ఏదో ఎలీషా దగ్గర దొరికింది. టచ్ కూడా చేయలే, మళ్ళా ఖర్చీఫ్ కూడా వేయలే ఆయన మీద. కనీసం గదిలోంచి బయటికి కూడా రాలా, లోపలే ఉన్నాడు. పోయి చెప్పాడు, ఆయన ఎవరో వచ్చాడండి, మంది మార్బలం సిబ్బందిని వేసుకొని వచ్చాడు, ఏదో పైసలు కూడా గట్టిగానే తెచ్చినట్టున్నాడు, ఏదో వెండి బంగారాలు బాగానే తెచ్చాడు సార్, మీకోసమే వచ్చినట్టున్నాడు, పెద్ద ఆఫీసర్ అనుకుంటాను సార్, సిరియా నుంచి వచ్చాడు సార్. ఎలీషా, అవునా, ఎందుకు వచ్చాడు తెలుసులే కానీ ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి పొమ్మను, బాగుపడతాడు, పొమ్మను పో అన్నాడు. నాకు తెలిసి పోయినోడు అడుగుంటాడు, సార్ మీకోసం చూస్తున్నాడు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, మీకోసం వచ్చారంటన్నా, బాప్తిజం వాళ్ళు ఇస్తారులే తీసుకోమనంటే, ఆహా మీరు ఇయ్యాలంట. నవ్వుకుంటాను నేను. నాకు తెలిసి ఎలీషా కూడా అట్నే చెప్పు ఉండొచ్చు, సార్ మామూలుగా రాలేదు సార్, ఏదో పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నాడు, హడావుడికి వచ్చాడు సార్. చెప్పింది చేయవా పో, పెద్ద ఆఫీసర్లే చిన్న ఆఫీసర్లే పో, సోదిపో, చెప్పిన పని చేస్తే చేయమని, లేకపోతే సర్దుకోమనుపా. ఏం మిడిమేళం, ఏమి నడమంత్రం, ఇదేం పెడద్రం. అది ఇంటి ముందుకు వచ్చిన మనిషిని కనీసం గౌరవించాలా లేదా? ఏంలే, ఎందుకు వచ్చాడో నాకు తెలుసు, చెప్పిన పని చేయమని. మండిపోయాయి. ఎవరికి? నయమానుకి. బుస్సుమని వెనక్కి తిరిగాడు. పనివాడు చెప్పాడు, నువ్వు అధికారి అయితే ఏవో కానీ పేషెంట్ అని మర్చిపోవాకు, ఓవర్ యాక్షన్ చేయవాకు, నువ్వు నీకు ఉంటే ఉండొచ్చు, అవన్నీ ఇక్కడ జల్లవు. ఎందుకంటే ఆయన ఉండే నివాసం నీకు చీపుగా ఉండొచ్చు, ఆయన దగ్గర ఉన్న వాతావరణం నీకు తేలిగ్గా ఉండొచ్చు, కానీ అతని దగ్గర సృష్టికర్త కూర్చొని ఉన్నాడు. సృష్టికర్త కూర్చొని ఉన్నాడు. ఏం చెప్పాడు? యోర్దాన్లో 7 సార్లు మునగమన్నాడు. మునిగి శుద్ధుడు గమ్మన్నాడు. మా ఊర్లో నదులు లేవా, మా ఊర్లో వాగులు లేవా, మా ఊర్లో కాలువలు లేవా? మరి మీ ఊర్లో అన్నీ ఉంటే ఎక్కడికి ఎందుకు వచ్చా? మీ ఊర్లో కూడా రోగాలు తగ్గించేవాళ్ళు ఉన్నారు, పోకూడదు. ఎవడి వల్ల కాకనే ఇక్కడికి వచ్చా? దైవజనుడు ఏది చెబితే అది నోరు మూసుకొని చేయాలి. నువ్వు మళ్ళీ ఇంకా నీ సొంత పెత్తనాలు ఏంది? అంతేనంటావా? మరి అంతకాకేముంది, సరే పోతాలే, తిప్పరా రథం. ఎక్కడికి సార్? యోర్దానికి బా. యోర్దాన్లో ఎరా దిగుతున్నా, దిగు సార్. 1 2 3 4 5 6 ఎరా. ఇంకొకటి ఉంది, 7 మునిగి లేచాడు. అన్ని సంవత్సరాలు అతన్ని పీడించిన కుష్ఠరోగం ఆ క్షణంలో ఇక లేదు. అది మంటి ఘటములో ఐశ్వర్యాన్ని కలిగి ఉన్న దైవజనుడు ఎలీషా. లోకం మెచ్చి, లోకం గొప్పగా అనుకునే సిరి సంపదలు, గెటప్, ఆహార్యాలు, హడావుళ్ళు, ఐశ్వర్యాలు ఏమీ కనబడింది ఒక సామాన్యమైన వ్యక్తి. కానీ దేవుణ్ణి తన యందు కలిగి ఉన్నాడు, తన యొద్ద కలిగి ఉన్నాడు. చెప్పండి, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరెవరి దగ్గర యాచించాలి? నిన్ను అలా చేస్తాడు దేవుడు. ఈరోజు సంపన్నులు నేను దరిద్ర స్థితిలో ఉన్నాను, సో వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, వీళ్ళు పైకి వెళ్ళిపోయారు, నేను దరిద్ర కొట్టు స్థితిలో ఉన్నా. అరే, వాళ్ళు కలిగి లేనిది నువ్వు కలిగి ఉన్నది ఒకటి ఉంది, అది దేవుడే. దేవుడే. ఆయన నీ దగ్గర నువ్వు కలిగి ఉంటే, ఆయనతో నువ్వు ఉంటే, ఎవడైనా నీ దగ్గర రావాల్సిందే కానీ నిన్ను వెళ్ళి దేహి అననీయుడు. గుర్తుపెట్టుకో. పద్దాకలు పిచ్చి పిచ్చి ఆలోచన చేయవాలి. చెప్పు, ఎవరుంటే? ఆయన నీ దగ్గర ఉంటే
నువ్వు మొనగాడు అనుకున్నాడు కూడా ఏదో ఒకనాడు నీ దగ్గరకు వచ్చి చేయి చాపాల్సిందే. నిన్ను పోయి ఎవరి దగ్గర భిక్షం ఎత్తనివ్వడు ఆయన. ఎత్తనివ్వడో. నువ్వు దేనికోసం తిప్పలు పడుతున్నా? యెహోవా ఆశీర్వాదం యేసయ్య, దేవుడే. ఐశ్వర్యం, ఆయన ఇచ్చే ఐశ్వర్యం సంపదలు కానీ దేవుడే. ఆ ఒక్కడిని నీ యందు నువ్వు కలిగి ఉంటే నీకేదీ తక్కువ లేదు. ఇక నువ్వు కష్టపడుతున్నావు ఏదో సంపాదించాలని. వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు చేతుల కష్టాజీతమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. ఆ తర్వాత చూడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అన్నాడు. కాబట్టి ఈ రహస్యాన్ని గుర్తుపట్టారు కనుకనే వారు అన్నిటికంటే అందరికంటే దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఆయన ఒక్కడుంటే చాలు, ఇక ఏదైనా నాకు ఎదురు లేదని గట్టిగా దేవుణ్ణి హత్తుకున్నారు, పెనవేసుకున్నారు. దేవునితో తమ హృదయాన్ని పెనవేసుకున్నారు. అందుకే నేను ఇందాక చెప్పిన వ్యక్తులంతా ఘనులయ్యారు. వెండి బంగారాలు నా దగ్గర లేవన్న సీమోను పేతురు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన నీడబడాలని, ఆయన నీడ కోసం జనాలు క్యూ కట్టేవాళ్ళు. ఆయన పట్టించుకునేవాడు కాదు, ఆయన వెళ్తూ ఉండేవాడు. ఆ నీడబడి వీళ్ళు బాగుపడేవాళ్ళు. ఏమి ఐశ్వర్యం రా నాయన అది! ఎవరి దగ్గర దొరికింది అది? చెప్పు. భూ సంబంధమైన కుప్పలు తెప్పలు పైసలు కావాలా? ఘనత కావాలా? డాబు దర్పాలు కావాలా? వెండి బంగారాలు కావాలా? యేసయ్య కావాలా? చెప్పా.